షెన్జన్ అనే సిటీలో ఉన్నాం కదా మనం. యాక్చువల్గా సిటీకి వచ్చి ప్లాన్ లేకపోయినా వచ్చాం కాబట్టి ఒక రకంగా కలిసి వచ్చినట్టు చెప్పుకోవాలి మనం. ఎందుకంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఈ షెన్జన్ లో ఉందన్నమాట. మన రూమ్ దగ్గరలో ఉంది, 2 kilometers ఉంది. వాకింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటని. ఇవి చూసారా, ఎలక్ట్రానిక్ ఈ బైక్స్ ఛార్జింగ్ పాయింట్స్ అనమాట. ఈ బైక్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నారు. వీటికి ఏదో మన ల్యాప్టాప్ ఛార్జర్ లా ఉంది, అది బండిలోకి వెళ్తుంది అనమాట. ఈ షెన్జన్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఎంత పెద్దదంటే మీరు డ్రోన్లు తీసుకున్నా, ఫోన్ తీసుకున్నా, ఎలాంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ తీసుకున్నా అట్లీస్ట్ 1 component ఆఫ్ దట్ గ్యాడ్జెట్ ఈ మార్కెట్ నుంచే ఉంటది. అంత పెద్దదన్నమాట ఇది. సన్సెట్ ఇప్పుడు అయింది, అందుకే గోల్డెన్ అవర్ వ్యూ అనమాట. స్కై అంతా కొంచెం డిఫరెంట్ కలర్ లో ఉంది. నేను గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వస్తున్నాను. ఈ గూగుల్ మ్యాప్స్ ఏమో ఎక్కడో మారుమూలకి తీసుకెళ్తుంది. అసలు జనాలే లేరు ఇక్కడెక్కడని. చైనాలో గూగుల్ మ్యాప్స్ వాడకూడదు, వాడితే ఇదే డేంజరస్ మనకి. మొత్తం డెలివరీ అందరూ, మొత్తం జొమాటో లాంటివి ఉంటాయి కదా ఇక్కడ, వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ బైక్స్ వాడుతున్నారండి. ఈ బైక్స్ అసలు పక్క నుంచి వెళ్ళిపోతుంది, సౌండ్ కూడా రావట్లేదు. బైక్ వచ్చిందని తెలియట్లేదు అసలు. మనల్ని దాటేసిన తర్వాత బైక్ కూడా వచ్చేటి తప్పుకోవాలి పక్కన అర్థమవుతుంది. బిల్డింగ్ ఇదే అనుకుంటాను, కానీ ఇక్కడేమో చూస్తే చైనీస్ లో ఉంది. ట్రాన్స్లేషన్ చేసి చూద్దాం. సెగ్ ప్లాజా అని ఒక బిల్డింగ్ వచ్చామండి. ఇక్కడ దగ్గర దగ్గర ఒక 10 లిఫ్ట్లు ఉన్నాయి. మా బాబోయ్, ఈ ఫ్లోర్కి వెళ్ళాలి. అదేంటిది 28 వస్తుంది డైరెక్ట్ గా. నచ్చిన నెంబర్ నొక్కుదాం, 36. సరే చూద్దాం 36 ఏముందో. ఏంటండి ఎవరో లేరు, నిర్మానుష్యంగా ఉంది. బాబు జనాలు బతుకున్నారా ఏంట్రా బాబు? ఇంకో ఫ్లోర్కి వెళ్దాం. 33, 34 లేదేంటి? 34 లేదు. మేబీ నిన్న మనం అనుకున్నాం కదా 4 కొంచెం అన్లక్కీ నెంబర్ అని, మేబీ అందుకు అనుకుంటున్నాను. ఓకే, ఏదో చెప్తున్నాడు, నాకు ఏం అర్థం అవుతుందిలే. నీ ఊహడా అంటున్నాడు. నీ ఊహడా దిస్ మాల్. 我问大概价格是这劳力士。ఓకే ఓకే. సో ఈవిడెవరు కనిపించారండి. మాల్ క్లోజ్ లో ఉందంట. 8th day ఆఫ్ న్యూ ఇయర్ లో ఓపెన్ చేస్తారంట, అందుకే మనకి ఎవరు కనబడతలేదు లోపల. ఏంటి రోలెక్స్ వాచ్ 800 యువాన్ అంటుంది. 800 యువాన్ అంటే ఎంత ఉంది? 10,000 రూపాయలు ఉంది. ఎక్కడెక్కడికో తీసుకెళ్తుందండి. ఏదో బిల్డింగ్ లో తీసుకొచ్చి 8వ ఫ్లోర్కి వచ్చేసాం పైకి. ఎలా ఉందండి ఇది? బ్యూటిఫుల్. ఒక్కొక్కటి 10,000 నుంచి 15,000 లోపు ఉంది. నేను ఫస్ట్ అవి స్మగుళ్ళు ఏమో తీసేసుకుందాం అనుకున్నాను, కానీ ఫేక్ అని తెలిసిన తర్వాత తీసుకోబుద్ధి తెలీదు, వచ్చేసాను. సో షెన్జన్ ఎలక్ట్రానిక్ మార్కెట్ అనేది ఒక షాప్ కాదండి, ఎన్నో వేల షాపులు ఉంటాయి. మొత్తం ఏరియాలో ఉంటాయి అన్నమాట. మొత్తం చైనీస్ న్యూ ఇయర్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ టుగెదర్నెస్ అంట, స్టేయింగ్ అండ్ స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ అంట. సో అందుకే ఈ న్యూ ఇయర్ టైంలో, ఈ డేస్లో మొత్తం పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి చైనాలో. అండ్ అలాగే షాప్స్ అన్ని క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు అనమాట. ఇక్కడ చూసారా డ్రోన్స్ కూడా ఉన్నాయి. అబ్బో ఏదో కొత్త కంపెనీ, ఏరియల్. 24th February 8th day ఆఫ్ లునార్ న్యూ ఇయర్. ఆ 8th day వరకు కూడా షాప్స్ అన్ని క్లోజ్ లో ఉంటాయంట, మాక్సిమం షాప్స్ అన్ని. నేను ఒక పవర్ బ్యాంక్ కొనుక్కుందామని చూస్తున్నాను. చైనా లోపల మీరు ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చైనా లోపల ఫ్లైట్స్ ఎక్కితే కనుక మీ పవర్ బ్యాంక్ మీద CCC అని రాసి ఉండాలి. లేదంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ కి మీ పవర్ బ్యాంక్ తీసుకుని డస్ట్బిన్ లో పడేస్తాడు. మనం చైనా బయట కొనుక్కున్న పవర్ బ్యాంక్స్ ఎక్కడ కూడా నాకు CCC మార్క్ కనిపించలేదు. సో నా దగ్గర ఇప్పుడు ఒక మంచి పవర్ బ్యాంక్ ఉంది నా దగ్గర, కానీ అది ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ తీసుకోవాలి ఒక 4-5 days తర్వాత. ఆ ఫ్లైట్ తీసుకున్నప్పుడు పడేస్తారేమో భయం వేస్తుంది. ఎలక్ట్రానిక్ మార్కెట్ ఉన్నాం కదా, ఒక పవర్ బ్యాంక్ కొని పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఐ వాంట్ మోర్ C-pins, బట్ ఇన్ దిస్ పవర్ బ్యాంక్ దెర్ ఇస్ ఓన్లీ 1 C-pin. two C. C 两个 C， 然后这个单 C， Okay, only 1 C. Yeah， 所以一个 one C。 What cost price? 160. 20,000 mAh 2,000 రూపాయలు ఉందండి. కాబట్టి ఒక C-pin ఉంది. గూగుల్లో ఏం చెప్తుందంటే అన్ని సార్లు ఆ CCC మార్క్ చూడకపోవచ్చు, కొన్నిసార్లు చూడొచ్చు. సో ఇప్పుడు తీసుకుని కంట అక్కడ నీకు షాంఘైలో కూడా దొరుకుతాయి. నాకు ఫ్లైట్ షాంఘైలో ల్యాండ్ అవుద్ది అనమాట. సో అప్పుడు తీసుకుంది కానీ ఇప్పుడు వద్దు, ఎందుకు వేస్ట్. మ్యాక్సిమం ఏం జరగకపోవచ్చు, అంత సేఫ్గా వెళ్ళిపోవచ్చు. అన్ని సార్లు చెక్ చేయరు, ఎవడో ఒక తలక మాసిన ఏదో ఉంటాడు, ఆడు చూస్తాడు CCC మార్కింగ్ కోసం అని అంటున్నారు.
సో ఇప్పుడు ఇంకా తీసుకుంటలేదు. ఇంకా మనకి ఈ దారి పొడుగునా కూడా ఈ ఎలక్ట్రానిక్ షాప్స్ ఉన్నాయండి. ప్రతి షాప్లో చూసారు కదా మీరు, ఆఖరికి డ్రోన్లు కూడా రోడ్ల మీద ఎగరేస్తున్నారు. అసలు సౌండే రావట్లేదండి, ఇటు బండి వెళ్తున్నట్టు వస్తున్నాడు, పుడుంగానే పోతున్నాడు. మొత్తం ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్తో నిండిపోయిన ఈ స్ట్రీట్, ఈ ఏరియాని హువా కియాంగ్ బే అంటారు. కొంచెం డిఫికల్ట్ నేమ్, హువా కియాంగ్ బై. యాక్చువల్గా మనం ఫస్ట్ ఒక బిల్డింగ్ లోపలికి వెళ్ళాం కదా, లిఫ్ట్ లోపల నుంచి బయటకు వస్తే ఎవరు కనిపించలేదు కదా. ఆ బిల్డింగ్ చాలా పీక్ క్రౌడ్తో ఉంటుందంట ఒకవేళ ఓపెన్ లో ఉంటే. ప్రతి ఫ్లోర్ లోని ఒక 20-30 షాపులు ఉంటాయంట, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించిన షాపులు. అలా 30 ఫ్లోర్ల పైన ఉంది. సో ఆ బిల్డింగ్ అని ఓపెన్ లో ఉంటే రచ్చ మామూలుగా ఉండకపోదును, ఇంకా బాగా చూపిద్దును. భలే ఉందండి సెంటర్ ఏరియా అంతా, ఇలా చాలా నీట్ గా ఖాళీగా ఉంది. యాపిల్ స్టోర్ ఉంది వెనకాల. సో 256 GB 17 Pro Max తీసుకుంటే మన దగ్గర ఏమో ఎంత ఉంది, 1,49,000 ఉంది. అంటే 1,50,000 చూడండి, ఇక్కడ 1,44,000 ఉంది. ఒక 5,000 తక్కువ వస్తుంది, పెద్ద తేడా ఏం లేదు. మీరు ఇక్కడ గూగుల్ మ్యాప్స్ మాత్రం అస్సలు నమ్మొద్దు. బైడు మ్యాప్స్ కానీ ఏ మ్యాప్స్ కానీ ఇన్స్టాల్ చేసుకోండి. నేను మీకు లాస్ట్లో వీడియో చేస్తానులే, ఎందుకంటే నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని తెలుసు అది పనిచేయదని, కానీ ఫ్లోలో వెళ్ళిపోయింది చెయ్య. గూగుల్ మ్యాప్స్ మీదకి పెట్టుకుని KFC చూసాను, KFC తిందామని వెళ్తే లొకేషన్లో KFC లేదు. ఆల్మోస్ట్ ఒక 6-7 days అయిపోతుందండి మన ఇండియన్ ఫుడ్ తిని. మెనూ ఓపెన్ చేసి చికెన్ బిర్యానీ, సమోసా ఇవన్నీ చూస్తే నోరు ఊరిపోయింది. చికెన్ లాలీపాప్ ఫస్ట్ టైం చూస్తున్నానండి మన ఇండియన్ రెస్టారెంట్లో. మన చైనీస్ వాళ్ళు అంటే ఎక్కువ తినేది చాప్ స్టిక్స్తో కదా, వాళ్ళకి స్పూన్లు గట్రా అయితే తినొచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ రోటీని స్పూన్తో తినగారు, చాప్ స్టిక్స్తో కూడా కుదరదు కదా, మరి చట్నీ ముంచుకోవాలి కాబట్టి కర్రీ. అందుకని ఇలాగా ఈ గ్లౌజ్ వేస్తున్నారు అందరికీ. సో గ్లౌజ్ మనం పెట్టుకొని, గ్లౌజ్లో మనం బటర్ నాన్ అయితే బటర్ నాన్ కర్రీతో తినేచ్చు అనమాట. ఇలా వాళ్ళు తింటున్నారు. నేను కూడా జస్ట్ వీడియో కోసం అడిగాను గ్లవ్, నేనేమి గ్లవ్ వేసుకుంటలేదు. నేను ఫస్ట్ చికెన్ లాలీపాప్ చూసి ఎక్కువ వచ్చింది కదా, బిర్యానీ కూడా ఈ లెక్కలో వస్తుందేమో అనుకున్నానండి. బిర్యానీ చూడండి, ఒక ముద్దకు కూడా రాదు, ఇది 2 ముద్దలు వస్తుందేమో గట్టి తిప్పి కొడితే. చెత్తలా ఉంది. అడిగాడు ఎలా ఉందని అడిగాడు, ఇంకేమంటాం బాగుందన్నాను. కానీ లాస్ట్లో మాట్లాడుతుంటే అప్పుడు తెలిసింది ఏంటి, మనోడు పాకిస్తాన్ అంట. ఇక్కడ బాలీవుడ్ని పెట్టి చేస్తున్నారు అంతే. ఈ షెన్జన్ సిటీలో మనం స్కై లైన్ చూద్దామని చెప్పేసి షెన్జన్ బే ఏరియా అని ఒక ప్లేస్ ఉందండి, అక్కడికి వచ్చాను నేను. ఏదో పార్క్ లా ఉంది, ఇది నడుచుకుంటూ వెళ్తున్నాను, చూద్దాం. చాలా బాగుంది పార్క్ మాత్రం. పార్క్ మధ్యలో ఒక బాక్స్ లా ఉంది, లైట్ బాక్స్, టేబుల్స్ రాసి ఉన్నాయి. ఈరోజు 10:30 అయిందండి, లైట్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి ఈ బిల్డింగ్. లేదంటే ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. ఇప్పుడు దాకా మనం చూసిన హాంకాంగ్ మక్కావ్ స్కైలైన్ కంట ఈ షెన్జన్ స్కైలైన్ చాలా బాగుందండి. అక్కడ లైట్స్ డిస్ప్లే ఆగిపోయింది, కానీ ఉంటే కనుక అదిరిపోదును. ఇక్కడ ఇలా కొంతసేపు కూర్చున్నాను, చిన్న చెరువులా ఉంది. ఈ లైట్స్ ఉంటే మీకు మక్కావ్ కంట కూడా ఇదే బాగా నచ్చుతును, కాకపోతే లైట్స్ లేవు. చూడడానికి నాకు చాలా బాగుందండి. షెన్జన్ అనేది ఫస్ట్ ఒక ఫిషింగ్ విలేజ్లా ఉండేదండి, అంత డెవలప్డ్ కాదు అసలు. దీనికి అంత స్పెషాలిటీ కూడా ఏం ఉండేది కాదు. కానీ 1980 సంవత్సరంలో ఏం చేశారంటే, ఈ చైనా గవర్నమెంట్, అప్పుడు ప్రెసిడెంట్ డెంగ్ షియోపింగ్ అనుకుంటా, మీకు నేమ్ స్క్రీన్ మీద ఇస్తాను. అతను ఏం చేశారంటే మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ మొదలుపెట్టాడు. చైనా ఎకనామిక్ సిస్టమ్ మొత్తాన్ని మార్చడం మొదలుపెట్టాడు. అందులో ఫస్ట్ సిటీ కింద సెలెక్ట్ చేసుకుంది ఈ షెన్జన్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మొదలుపెట్టినప్పుడు అడ్వాంటేజ్ ఏమైందంటే ఈ షెన్జన్కి, మనం ముందు హాంకాంగ్ వెళ్ళాం కదా ఒక 3 days ముందు, హాంకాంగ్ని ఆనుకుని ఉన్న ప్లేసే షెన్జన్. హాంకాంగ్ బార్డర్ దాటి ఇంకా ముందుకు వస్తే షెన్జన్ వచ్చేస్తుంది. హాంకాంగ్ అప్పటికి చాలా డెవలప్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేశారు, హాంకాంగ్లో ఉండే వాళ్ళందరూ చైనాలో లేబర్ చీప్ దొరుకుతుందని చెప్పేసి, బార్డర్ పక్కనే అని చెప్పేసి కొన్ని ఫ్యాక్టరీస్ అన్నీ ఇటు మూవ్ అయిపోయారు చైనాకి. సో పెద్ద డిస్టెన్స్ కాదు, మహైతే 1 గంట దూరం, కానీ లేబర్ చీప్ దొరుకుతుంది కదా, సో వీళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇటు మూవ్ అయిపోయారు. సో అప్పుడు ఫిషింగ్ విలేజ్గా ఉన్న ఈ షెన్జన్ కాస్త మంచి ఆదరణ పొంది జనాల నుంచి ఎక్కువ ఫ్యాక్టరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిందన్నమాట షెన్జన్లో. కానీ ఎర్లీ 2000స్లో ఏమైందంటే, మీకు తెలుసు కదా లీడింగ్ కంపెనీ ఇన్ చైనా ఫోన్స్లో హువావే, అది నెక్స్ట్ DJI డ్రోన్స్. డ్రోన్ అంటే DJI అంటే డ్రోన్ కంపెనీ. సో ఆ DJI ఒకటి, హువావే ఒకటి, 2 కూడా షెన్జన్లోనే పుట్టినాయి అనమాట, ఇక్కడే కనిపెట్టారు. సో అప్పటి నుంచి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే కాకుండా ఇంకా మొత్తం ఒక మొత్తం హబ్లా మారిపోయింది అనమాట షెన్జన్ అనేది. ఇది ఒక్క సిటీలోని ఆల్మోస్ట్ 1,75,00,000 మంది దాకా నివసిస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది రిచెస్ట్ సిటీస్ ఆఫ్ చైనా అనమాట షెన్జన్. ఐ లవ్ షెన్జన్. అందరూ వెళ్ళిపోయారు, లైట్లు ఆపేసాడు చూసారా, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ప్రతి చోట మనమే లాస్ట్ ఎంట్రీ అవుతున్నామండి, కానీ బాగుంది ప్రశాంతంగా. సో చూసారు కదా షెన్జన్ బాగుంది,
చైనాలో షెన్జన్ కింద ఉంది, మకావ్ హాంకాంగ్ దగ్గరలో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చైనా లోపలికి వెళ్ళిపోతున్నాం. రేపు ట్రైన్ జర్నీ ఉంటుంది. ఆ ట్రైన్ జర్నీ అంటే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలంట. అండ్ కార్ స్టార్ట్ అయినప్పుడు వీఆర్ డిపార్టింగ్ నౌ అంటుంది. చైనాలో మ్యాప్స్ ఎంత అడ్వాన్స్గా ఉన్నాయో చూడండి. నార్మల్గా మనం వెళ్తున్నంతసేపు బాగానే చూపిస్తుంది. ఏదన్నా ఒక మలుపు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఒక వీడియోలా ప్లే అయ్యి మనం ఎలా వెళ్ళాలి, ఆ ఇమేజ్, ఆ గ్రాఫిక్స్ చూడండి. మనం ఏ లేన్లో ఉన్నాం, ఏ లేన్ నుంచి ఎక్కడికి మలుపు తిరగాలి, ఎక్కడ డైవర్షన్ తీసుకోవాలి స్పష్టంగా చూపిస్తుంది అనమాట. ఇలా ఉంటే మనం రూట్ని అసలు ఎక్కడ కూడా ఒక డైవర్షన్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు మనకి. చాలా బాగుంది, నాకు భలే నచ్చింది ఈ ఫీచర్ అయితే. చూసారు రెడ్ లైట్ ఇంకా 6 seconds ఉంటుందంట, అది కూడా చూపించేస్తుంది. 4, 3, 2, 1 అంటే 3 secondsలో రెడ్ లైట్ పడిపోద్దని. శశి బాయ్. ఆఖరికి మన హాస్టల్లో కూడా ఉన్నాయండి పవర్ బ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టేక్ కేర్, ఉంటాను, బై బాయ్.